ఏంటి స్వామి ఏడుస్తున్నావు? స్వామి ఇంకో 3 రోజుల్లో మా అమ్మకి హార్ట్ సర్జరీ చేయాలంట. డబ్బులేని దొరక ఏడుస్తున్నావేంటి స్వామి? డబ్బుల గురించి ఏం కాదు స్వామి, మా అమ్మకి నానే వాళ్ళు ఎవరు లేరు, నేను తప్ప. ఇప్పుడు నేను దీక్షలో ఉన్నా, హాస్పిటల్కి వెళ్ళకూడదు అన్నారు. మా అమ్మని ఎవరు చూసుకుంటారు? ఒకసారి వెళ్ళొచ్చలేదు, గురువు గారు ఇల్లు అడుగుదాం పదండి స్వామి. స్వామి ఏంటయ్యప్ప గుడి మూసే సమయానికి వచ్చారు? వీళ్ళ అమ్మగారికి హార్ట్ ప్రాబ్లం, 3 రోజుల్లో ఆపరేషన్ చేయాలంటున్నారు. ఈ స్వామి హాస్పిటల్లో ఉండొచ్చా? దాందే ఉంది మనకంట, నిక్షేపంగా ఉండొచ్చు. కొంతమంది ఏంటి స్వామి, మీరు దీక్షలో ఉన్నారు, హాస్పిటల్కి వెళ్ళకూడదని భయపెడుతున్నారు. చూడు మణికంట, ఎవరో ఏదో అన్నారని ఇప్పుడు మీ అమ్మగారిని చూడకపోతే రేపు తనకి జరగరాంది ఏదైనా జరిగితే తర్వాత మీ అమ్మగారిని నువ్వు చూడగలవా? మరి ఎందుకు స్వామి కొంతమంది తప్పుడు ప్రచారాలు చేసి దీక్షలో ఉన్న స్వాముల్ని బాధ పెడుతున్నారు? అలా చెప్పిన వాళ్ళకి బుద్ధి లేదు. సాక్షాత్ ఆ పరమశివుడే చెప్పాడు, తల్లిదండ్రులకు మించిన దైవం లేదని. వెళ్ళి మీ అమ్మగారి ఆరోగ్యం చూసుకోండి, మీ దీక్షను కొనసాగించండి.